చిటికలో నిద్రలోకి జారుకోవాలి అంటే మీ బ్రెయిన్ని ఎలా ట్రిక్ చేయాలి? 3 పద్ధతులు చెప్తాను. 3 పద్ధతులు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నెంబర్ 1 ఎమిగ్డలా ట్రిక్. బ్రెయిన్లో ఎమిగ్డలా అన్న పార్ట్ మిమ్మల్ని చాలా ఎక్సైటెడ్గా ఉంచుతుంది. అంటే హ్యాపీనెస్ వచ్చినా ఏదొచ్చినా చాలా ఎక్సైటెడ్ ఉంటారు అనమాట. దీన్ని కామ్ డౌన్ చేయాలి మనం నిద్రలోకి వెళ్ళాలంటే. దానికి ఏం చేయాలి? డాక్టర్ ఆండ్రూ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ ఇది కనుక్కున్నారనమాట. మన కనురెప్పలు మూసి ఉంచి మీ ఐబాల్స్ ని ఎడం వైపు కుడివైపు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఇలా మూవ్ చేయడం వలన, ఇది కనురెప్పలు మూసుంచి చేయాలి. ఇలా చేయడం వలన మీ ఎమిగ్డలా చిటికలో కామ్ డౌన్ అయ్యి చక్కగా నిద్రలోకి జారుకుంటారు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే 4, 7, 8 మెథడ్ అన్నమాట. అంటే 4 సెకండ్లు ఊపిరి పీల్చి 7 సెకండ్స్ 7 సెకండ్లు ఊపిరిని ఆపి హోల్డ్ చేసి 8 సెకండ్లు ఊపిరిని జాగ్రత్తగా రిలీజ్ చేయడం. ఇదేంటంటే చేయడం వలన వేగస్ నర్వ్ రిలాక్స్ అయ్యి మొత్తం బాడీ అంతా ఫుల్ రిలాక్స్ అవుతుంది అనమాట. ఇది 2-3 సార్లు, జస్ట్ మీకు 1-2 నిమిషాలు కూడా పట్టదు చేయడానికి. 2-3 సార్లు చేశారంటే ఒక స్లీపింగ్ పిల్ తీసుకున్న దాంతో సమానం. అంటే స్లీపింగ్ టాబ్లెట్ తీసుకున్న దాంతో సమానం. అంటే చూడండి అది ఎంత ఎఫెక్టివ్. మూడో పద్ధతి 120 సెకండ్స్ మిలిటరీ మెథడ్ అన్నమాట. అంటే పూర్వకాలంలో సైనికులు యుద్ధాలు చేసి గాయాలతో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ గాయాల వలన నిద్ర పట్టేది కాదు, బికాస్ ఆఫ్ ఆ పెయిన్స్ వలన. సో అందుకు ఈ రిలాక్సేషన్ టెక్నిక్ అన్నమాట, మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్. అంటే ఫస్ట్ ఫేషియల్ మజిల్స్ దెన్ షోల్డర్, తర్వాత చెస్ట్, అలా హోల్ బాడీని రిలాక్స్ చేయడం. లేదా డాక్టర్ గారు మేము రిలాక్స్ చేయలేము అని యాజ్ అ న్యూరాలజిస్ట్ గా చాలా మంది ఇట్లా టెక్నిక్స్ చెప్పినప్పుడు చెప్తూ ఉంటారు మేము ఎలా రిలాక్స్ చేయలేం. సో వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే ఎన్నిసార్లు బ్రెయిన్ అటువైపు వెళ్ళినా మళ్ళీ మీరు డైవర్ట్ చేసుకోండి. కొంతసేపటికి ఆటోమేటిక్గా థింగ్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇలా రిలాక్స్ చేయడం వలన కూడా 120 సెకండ్స్ అంటే 2 నిమిషాల్లో మీరు చిటికలో నిద్రలో జారుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ట్రిక్స్ పాటించండి, మంచి నిద్రను మీ సొంతం చేసుకోండి. అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.